ఓసి రావాల్సిన డేట్కి దేవరా వస్తుంది, దేవరా రావాల్సిన డేట్కి బెట్టయ్యారు. ఇంకా ఆగస్ట్ 15న సోలోగా రిలీజ్ అయ్యి ఇండియన్ బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తా అనుకున్న పుష్ప 2 సినిమా కూడా ఆగస్ట్ 15th నుంచి అయితే పోస్ట్ పోన్ అయిపోయి అన్నీ చేసిన తర్వాత అసలు ఏం జరుగుతుందిరా బాబు అంటూ టీఎఫ్ఏ ఫ్యాన్స్ అందరూ కూడా దెబ్బకి గుండె బరువెక్కి ఏడుస్తూ నిలబడిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ హీరోస్ని ఇయర్ ఇవన్నీ కూడా పిచ్చ హైప్ ఉన్న ఫిల్మ్స్. ముఖ్యంగా ఓజీ పుష్ప 2 కోసం అయితే చాలా మంది ఎదురు. దేవర ప్రీ పోన్ అవ్వడం అయితే ఫ్యాన్స్ కి పండగ అని చెప్పాలి. ఇంకా ఓజీ పోస్ట్ పోన్ అవ్వడానికి కారణాలు అయితే కొన్ని ఉన్నాయి. అవే ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారి రివ్యూస్ అయితే ఫుల్ బిజీగా ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఒక రాష్ట్రానికి, ఒక ఊరికి ఎమ్మెల్యే, ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. సో ఆయనకున్న బిజీతో పాటు ప్రజెంట్ అయితే హరిహర వీరమల్లు సినిమాని ఫస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత ఓజీ సినిమాకి డేట్స్ ఇద్దామని చూస్తాం. ఇంకా హరిహర వీరమల్లు ఇయర్ డిసెంబర్లో, ఓజీ నెక్స్ట్ ఇయర్ 2025లో సమ్మర్కి కానీ సంక్రాంతికి కానీ వచ్చే అవకాశాలు అయితే గట్టిగా. దేవర అయితే ప్రీపోన్ అందరూ కూడా ఈ రిలీజ్ డేట్ చూసి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒకవేళ అక్టోబర్ 10th వస్తే అది వాళ్ళకి అచ్చురాని డేట్. ఆ డేట్ కే రిలీజ్ అయిన రామయ్య వస్తావా సినిమా అయితే అంతగా ఆడలేదు, చాలా డిసప్పాయింట్. ఈ విషయంలో కొంచెం అన్హ్యాపీగానే ఫ్యాన్స్ ఉన్నారు. బట్ ఈసారి దేవర అలాగే హిట్ అవుతుందన్న నమ్మకంతో ఆ సెంటిమెంట్ ని పట్టారు. 10వ తారీఖుకి రజనీకాంత్ గారి వెట్టయ్య సినిమా అయితే రాబోతుంది. ఇది ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పుడే దేవర సినిమా ప్రీపోన్ అవుతుందని అందరికీ. ఈ సినిమా అప్పటికే పోస్ట్ పోన్ అయిపోతుందని చెప్పి న్యూస్లో అయితే గట్టిగా. సో ఇప్పుడు వాటిని కన్ఫర్మ్ చేస్తూ దేవర సినిమా అయితే సెప్టెంబర్ 27కి వెళ్ళింది. ఇదైతే చాలా మంచి డేట్, ముఖ్యంగా ఫ్యాన్స్ కి. అదే సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే లాంగ్ రన్ కి కూడా చాలా. అక్టోబర్ 10th వస్తే 2 రోజులే దసరా హాలిడే. అక్టోబర్ 27th వస్తే 2 weeks ఉంటాయి. వెట్టయ్య సినిమా వచ్చే వరకు కూడా దేవర సినిమా కుమ్మేస్తుంది. ఇంకా వెట్టయ్యారు వచ్చి తమిళ్లో దేవర ఒకవేళ తగ్గిన, తెలుగులో మాత్రం పాజిటివ్ టాక్ వస్తే అప్పటికి కూడా మంచిగానే కలెక్షన్స్. సౌత్ పాన్ ఇండియా వైడ్ గా దేవరాకి మంచి టాక్ వస్తే మాత్రం 9,000 కోట్లు కూడా రాబట్టే అవకాశాలు అయితే గట్టిగా ఉన్నాయి ఇప్పుడు రిలీజ్ డేట్ కి రావడంతో. ఇంకా పుష్ప 2 అయితే పోస్ట్ పోన్ మరోసారి ఫ్యాన్స్ అయితే బిగ్గెస్ట్ డిసప్పాయింట్ చేసింది. ఎందుకంటే ప్రజెంట్ ఈ సినిమాకి ఇంకా రీషూట్స్ అనేవి చేస్తున్నారంట. అందులోని ఏపీలో ఈ సినిమా బిజినెస్ ఇంకా కంప్లీట్ కాలేదు. సో ఇంకా కొన్ని ఫ్యూ రీజన్స్ వల్ల అయితే సినిమా అనేది పోస్ట్ పోన్ అయిపోయిన ఫ్యాన్స్ కి చాలా సాడ్ న్యూస్ అనేది చెప్పాలి. పుష్ప కోసం అక్కడ సింగం 3 కూడా రావడం, పుష్పకున్న హైప్ అలాంటిది మరి. బట్ ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ పోన్ అవడం వల్ల అయితే ఒక మంచి బంపర్ రిలీజ్ డేట్ అయితే మిస్ చేసుకుందని చెప్పాలి. ఒకవేళ పుష్ప ఆగస్ట్ 15th వచ్చి మంచి పాజిటివ్ వచ్చిందంటే లాంగ్ వీకెండ్ లో సినిమా ఏ రేంజ్ కలెక్షన్స్ కుమ్మేద్దునో ఎవరికి ఊహ కూడా అందేది కాదు. బట్ మరో పుష్ప 2 అయితే మాత్రం ఆగస్ట్ 15th అంత మంచి డేట్ ఇంకోటి దొరకదు. ఎందుకంటే ఆగస్ట్ 15కి మంచి హాలిడేస్ ఉంటాయి. ఈ సినిమా కూడా కావాల్సిందే. బట్ ఇప్పుడు వేరే రిలీజ్ డేట్ ఎక్కాలంటే మాత్రం చాలా కష్టపడాలని. ఇంకా గేమ్ చేంజర్ విషయానికి వస్తే అసలు ఈ సినిమా ఎప్పుడు వస్తుందో కూడా ఎవరికి తెలియని పరిస్థితిలో ఉంది. కొంతమంది అక్టోబర్లో వస్తుందంటే, మరి కొంతమంది డిసెంబర్లో. అసలు ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాని కంప్లీట్ చేసి ఆ గుమ్మడికి ఏదో కొట్టేస్తే, శంకర్ గారు మీరు మీ ఇండియన్ 2ని కంప్లీట్ చేసుకుని వెంటనే ఈ సినిమా ఇండియన్ 2ని రిలీజ్ చేసి వెంటనే ఈ సినిమాకి ఒక రిలీజ్ డేట్ అనేది అనౌన్స్ చేయించారు. ఇంకెంతకాలం గేమ్ చేంజర్ అప్డేట్స్ గురించి ఎదురు చూడాలి? డైరెక్ట్ గా సినిమా చూడేస్తే. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఫర్ ది వాచింగ్ గైస్. ప్లీజ్ భయ్యా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి భయ్యా. ఛానల్ పెట్టి చాలా రోజులు అయింది. ప్లీజ్